ఇక్కడికి వచ్చిన అందరూ జిల్లా అధికారులు పేరుతో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ, అందరూ మండల్ లెవెల్ అధికారులు, గ్రామ పంచాయత్ లెవెల్ అధికారులు, మనం ఇక్కడికి వచ్చిన ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, డిటిలు, తర్వాత ఇంకా కూడా చాలా అధికారులు, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఉన్నారు, డిఆర్డిఏ సంబంధించిన అధికారులు ఉన్నారు, పంచాయత్ సెక్రటరీస్ కూడా వారి సంఘం కూడా ఇక్కడ వారు కూడా హాజరయ్యారు. సో వారందరికీ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు మొత్తం కలెక్టరేట్ స్టాఫ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ ఎస్పీ గారు డాక్టర్ బాలస్వామి గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, అందరూ జిల్లా అధికారులకి, టిఎన్జిఓస్ సంఘం అధ్యక్షుడు నరేందర్ గారికి, సెక్రటరీ రాజ్ కుమార్ గారికి, ఇందాక ట్రెసా ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు, మహేందర్ గారికి అండ్ చరణ్ గారికి, ట్రెసా అందరూ మెంబర్స్ కి, అందరూ సిసిలు, తర్వాత గన్మెన్లు, అటెండర్లు వారందరూ కూడా పాల్గొంటున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇందాక మీరు చెప్పారు కొన్ని మాటలు, నాకు తెలిసిన వరకు ఈ అందరూ కలెక్టర్ లో ఇలానే క్వాలిటీస్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే కలెక్టర్ జాబ్ అంటే జాబ్ లో అన్ని డిపార్ట్మెంట్స్ తో సమన్వయం చేయాలి అంటే ఖచ్చితంగా ఎన్ని క్వాలిటీస్ ఒక కలెక్టర్ లో ఉండాలి. సో మన రాష్ట్రంలో ఉన్నా కూడా అందరూ కలెక్టర్స్ లో ఈ క్వాలిటీస్ తో పాటు ఇంకా కూడా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కానీ మీరు మా ప్రేమంతో ఇది అంతా చెప్పారు కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ 13 నెలలో ఈ జిల్లాలో వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. మొదటి కార్యక్రమం, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున జాతర నేను ఇప్పటి వరకు మా కెరియర్ లో చేయట్లేము. సో ఫస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏడుపాయల జాతర చాలా సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్క అధికారులు, సో దాంట్లో కూడా జిల్లా లెవెల్ అధికారులు కావచ్చు, మండల్ లెవెల్ అధికారులు కావచ్చు, గ్రామ పంచాయత్ లెవెల్ అధికారులు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, అందరూ చాలా బ్రహ్మాండంగా మాకు సహకరించారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా బ్రహ్మాండంగా సహకరించారు. ప్రజాపతిలు కూడా చాలా బ్రహ్మాండంగా సహకరించారు. కాబట్టి చాలా మంచిగా 3 రోజుల్లో మనం ఏడుపాయల జాతర కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. మళ్ళీ కొద్ది రోజు తర్వాత మనకి కొత్త కలెక్టరేట్ కూడా ఇనాగ్రేషన్ చేయడానికి అప్పుడు అవకాశం వచ్చింది. దాంట్లో కూడా అందరూ, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తామంటే ఒక జిల్లా అధికారులు గాని ఒక కలెక్టర్ గాని ఆయన పెద్ద ఏం చేయలేకపోతారు. సో ఆయనకి అంత టీమ్ స్పిరిట్ ఉండాలి అంటే ఆయన దగ్గర ఉన్న ఇక్కడ జిల్లా లెవెల్లో పైన స్థాయి అధికారులు, అడిషనల్ కలెక్టర్స్ కావచ్చు, డిఆర్ఓ గారు కావచ్చు, తర్వాత జిల్లా అధికారులు కావచ్చు, మండల అధికారులు కావచ్చు, వారందరూ సహకరిస్తేనే ఏదైనా కార్యక్రమం సక్సెస్ఫుల్ అవుతాయి. కాబట్టి మీరు మాకు 13 నెలలో ఏమైనా పని చెప్పినా 100% మీరు మాకు సహకరించారు. కాబట్టి ఆ నమ్మకంతో, ఆ ప్రేమంతో కూడా మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేర్చుకోవాలి. మన బిజీలో మన పర్సనల్ వర్క్ లో మనం నచ్చుకుంటాము. అయినా సార్ మనకి ఇది చేయాలని మనకి మార్నింగ్ బుక్ చేస్తారు. కనుక సార్ ఎవ్రీడే కాల్ చేసి పెండింగ్ ఉన్నాయి, ఇది చేయాలని హోంవర్క్ అనేది కనుక అందరు చెక్ వదిలేస్తారు. బహుశా మనం మర్చిపోవచ్చు, అది అక్కడ పెండింగ్ కావచ్చు అనేటువంటి కొన్ని సమస్యలు వస్తాయి అడ్మినిస్ట్రేషన్. కానీ సార్ దాన్ని ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా మైన్యూట్ గా సార్ చాలా మైన్యూట్ గా చెక్ చేస్తారు. అంటే సార్ అడ్మినిస్ట్రేషన్ ఇంత ప్రాబ్లం ఉంటుంది చూసేవాడిని. బట్ సార్ ఇనిషియల్ స్టేజ్ ఎంత బాగా చేస్తారంటే సార్ ముందుకి మంచి సర్వీస్ చేస్తారు. సార్ జిల్లాలో మంచి పేరు వస్తుంది. కనుక సార్ లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ లేదు, తెలుగు మాట్లాడడం కానీ ఎక్కడ కూడా ఏ విషయాల్లో సార్ మంచిగా చూసుకుంటారు. ఎంప్లాయీని 100% ప్రొటెక్ట్ చేస్తారు. సార్ ఎక్కడ ఇలాంటి ఆఫీసర్ చాలా తక్కువ అడ్డు దొరుకుతారు మనకు. నేను పొద్దు నుంచి థింక్ చేస్తున్నాను. రోజు నేను ఆఫీస్కి సెలవు పెడదామని కూడా నేను సార్ గురించి వస్తాను. ఎందుకంటే సార్ ఉన్నారు పని చేయాలి, ఎందుకు మనం సెలవు పెట్టాలి, ఊరికి 5 రోజులు చేయాలి. ఓన్లీ రూరల్ పరీక్ష అడిగేవాను సార్, రైటింగ్ ఎప్పుడు అడిగేవాను తక్కువ అనిపిస్తే సార్ ఏమో బాగా పని చేసుకొని వచ్చేసాను వాళ్ళు, అంతేగాని ఎప్పుడు కూడా సార్ రాకపోతుందని ఉండేది కాదు. సార్ ఒక మంచిదాన్ని మనం నేర్చుకున్నాము. అట్లే ఆఫీసర్స్ కూడా సార్ సర్వీసెస్ రికగ్నైజ్ చేశారు కనుక చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ నుంచి బద్రీపై వెళ్లి ఆదిలాబాద్ లో కూడా చక్కటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఎల్లవెల్లగా ఆరోగ్యంగా జీవిస్తారనే సందర్భంగా అనుకుంటున్నాను. సో ఈ పరిచయంలో తనతో పాటు జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను. తర్వాత నేను వచ్చిన కొద్ది కాలంలో అయినా కానీ ఈ 2 నెలల్లో జిల్లా కలెక్టర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ కి కానీ లేదా ఇతర డిపార్ట్మెంట్లకు కానీ చేసినటువంటి సేవలను మీ ఉద్యోగులందరూ చెప్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది.
ఇందుకోసం జిల్లా కలెక్టర్ గారు మా పోలీస్ వ్యవస్థతో కూడా చాలా సౌమ్యంగా లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో చాలా సభలో మేము కూడా వారికి ఈ లా అండ్ ఆర్డర్ విషయాల్లో చేదోడు వాదుడుగా ఉంటూ జిల్లాను శాంతి భద్రతల విషయంలో కాపాడుకుంటూ వారికి సహకారం అందించడం జరిగింది. బట్ ఈ రోజు నేను వచ్చిన 2 నెలలకే మన జిల్లా కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యి ఆదిలాబాద్ వెళ్ళడం. సో ఈ 2 నెలల్లో